अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖురాన్ మరియు హదీసుల్లో శాస్త్రీయ పరంగాను ఈరోజు మనం ఒంటె గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ఒంటెని ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. నిజంగానే ఏ మాత్రం కూడా వనరులు లేకపోయినా సరే ఎడారి లాంటి కట్టిక ప్రదేశాల్లో కూడా ఇది జీవించగలుగుతుంది. మరి ఇది ఒక సృష్టిలో ఉన్నటువంటి సృష్టికర్త యొక్క పనికి ఇది ఒక అద్భుతం. అల్లా తన సృష్టి వైభవాన్ని గుర్తించమని మనుషులకు ఇచ్చే పిలుపులో ఒంటెను ఒక నిదర్శనంగా అనేక చోట్ల ఖురాన్లో పేర్కొన్నాడు. ఖురాన్లో 88వ అధ్యాయం 17వ వాక్యంలో సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాల్లో ఒంటె కూడా ఒకటి. వారు ఒంటె వైపు చూడరా, అది ఎలా సృష్టించబడిందో అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక సార్లు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఖురాన్లో. ఒంటెలు ప్రయాణానికి, బరువులు మోయడానికి మరియు ఆహారానికి ప్రధానంగా వనరుగా మరి మానవులు చూస్తూ ఉంటారు. కానీ ఒంటెలో అనేక అద్భుతాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఒక ఇష్టమైన ఒక ఒంటె ఉంది. దాని పేరు కస్వా. ఆ ఒంటె పేరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇష్టమైన ఒంటె పేరు, ఆయన వాహనం పేరు కస్వా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒంటెల పట్ల ప్రేమగా దయగా ఉండాలని, వాటి హక్కులను గౌరవించాలని ఆయన బోధించారు. మరి ఇస్లామిక్ బోధనల ప్రకారం ఒంటెలు కేవలం ఒక జంతువులాగా మాత్రమే కాకుండా అది ఒక కృతజ్ఞతకు మరియు సహనానికి, ఓర్పుకు ప్రతీకగా నిలుస్తాయని, వాటిల్ని గౌరవించమని, వాటిల్ని మంచిగా చూసుకోమని, వాటి నుంచి మనల్ని కొన్ని విషయాలు నేర్చుకునేటటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరియు దేవుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి అద్భుతాలలో ఈ యొక్క ఒంటె యొక్క నిర్మాణం కూడా ఒక అద్భుతమని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎడారిలో కఠినమైన పరిస్థితులను తట్టుకొని జీవించేలా అల్లా దీనిని ఎంతో నైపుణ్యంతో రూపొందించారు. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సంరక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఖురాన్లో కూడా అల్లా వారు ఒంటె వైపు చూడరా, అది ఎలా సృష్టించబడిందో అని ఖురాన్లో సూరా అల్ గాషియా 17లో అల్లా ప్రస్తావించారు. ఒంటెలో ఒక్కసారి చూసినట్లయితే ఒంటె ఒకసారి దాదాపు 100 లీటర్ల యొక్క నీటిని కూడా తాగగలుగుతుంది అని, ఇది తన యొక్క రక్తంలో మరియు కణజాలాల్లో నీటిని నిల్వ ఉంచుకొని రోజుల తరబడి అది నీరు లేకుండా దాని లోపల ముందే తాగేసిన యొక్క నీటి ద్వారా అది బ్రతకగలుగుతుంది. ఒంటెకి మోపురం ఉంటుంది. చాలామంది ఆ మోపురంలో నీళ్ళు ఉంటుందేమో అని అనుకుంటారు, కానీ అందులో కొవ్వు నిల్వ ఉంటుంది. ఆహారం దొరకనప్పుడు ఆ కొవ్వు కరిగి ఒంటికి మళ్ళీ శక్తినిస్తుంది. మరి వాటి యొక్క కళ్ళు మరియు ముక్కు గురించి చూసినట్లయితే ఎడారిలో ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం ఒంటెకి 3 రెప్పలు ఉంటాయి. మనిషికి 1 రెప్ప ఉంటుంది, కానీ ఒంటెకి 3 రెప్పలు ఉంటాయి. అలాగే అది తన నాసికా రంధ్రాలను పూర్తిగా మూసివేయగలదు కూడా. అంతేకాకుండా దాని యొక్క పాదాలు ఇసుకలో కూరుకుపోకుండా ఉండేలా దీని యొక్క పాదాలు వెడల్పుగా మెత్తగా ఉంటాయి. అందుకే దీనిని ఎడారి ఓడ అని పిలుస్తారు. మరి ఈ యొక్క ఒంటె ఆహారం విషయంలో ముళ్ళ పొదలను కూడా ఎంతో సునాయాసంగా తినగలుగుతుంది. దీని యొక్క పెదవులు, నోరు చాలా దృఢంగా ఉంటాయి. ప్రకృతిలో ఇలాంటి ప్రతి సృష్టి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది మరియు అల్లా యొక్క అపార జ్ఞానం దాగి ఉన్నాయి. మరి దీని గురించి ఆలోచిస్తే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒంటె శరీరం ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోగలుగుతుంది. పగలు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు దాని శరీర ఉష్ణోగ్రత పెంచుకొని చెమట పట్టకుండా చూసుకుంటుంది. దీనివల్ల శరీరంలోని నీరు ఆవిరి కాకుండా ఆదా అవుతుంది. మరి దాని యొక్క రక్త కణాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒంటె ఎర్ర రక్త కణాలు గుండ్రంగా కాకుండా అండారాకంలో ఓవెల్ షేప్లో ఉంటాయి.
శరీరంలో నీరు తక్కువగా ఉండి రక్తం చిక్కబడినప్పుడల్లా ఈ యొక్క రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ నీరు తాగినప్పుడు ఆ రక్త కణాలు తమ పరిమాణం కంటే 240% వరకు ఉబ్బినా కూడా అవి పగిలిపోవు. ఇవన్నీ కూడా ఈనాడు శాస్త్రీయంగా కూడా మరి అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇసుక తుఫానుల నుండి కూడా ఇది రక్షించుకోగలుగుతుంది. ఎడారిలో వచ్చే ఇసుక నుండి రక్షణ పొందేందుకు వీటికి ఒక అద్భుతమైనటువంటి ఫిల్టర్లు ఉన్నాయి. అవి రెప్పలు, పొడవైన రెప్పలు ఇసుక కళ్ళల్లో పడకుండా కాపాడుతాయి. వీటి చెవులలో కూడా జుట్టు ఉంటుంది. ఇది దుమ్ము లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇవి విసర్జించినప్పుడు ఇవి నీటిని మరి మలమూత్రాలను విసర్జిస్తుంది కదా. ఈ యొక్క నీటిని వృధా చేయకుండా ఉండటంలో ఒంటె మరే జంతువుకు సాధ్యం కాని రీతిలో పనిచేస్తుంది. దీని మూత్రం చాలా చిక్కగా ఉంటుంది. దీని పేడ ఎంత పొడిగా ఉంటుందంటే దానిని ఎండబెట్టాల్సిన అవసరం లేకుండానే వెంటనే మంట వెలిగించడానికి ఇంధనంగా వాడవచ్చు. దీని యొక్క పాలు, ఒంటె పాలు ఎడారి ప్రాంతం ప్రజలకు ప్రధాన పోషకాహారం. ఈ యొక్క పాలల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. ఒంటె నడిచేటప్పుడు ఒకవైపున ఉన్న రెండు కాళ్ళను కూడా, ఒకే వైపున ఉన్నటువంటి రెండు కాళ్ళను, అది ముందు కాలు మరియు వెనక కాలని ఒకటేసారి అది ముందుకు కదిలిస్తుంది. దీనివల్ల అది ఇసుకలో డోలనం చెందుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే దీని మీద ప్రయాణం ఓడలో ప్రయాణించినటువంటి అనుభూతి కలిగిస్తుంది. నిజంగానే ఏమాత్రం వనరులు లేకపోయినా సరే ఎడారిలో ఒక జీవి ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, జీవన వ్యవస్థను కలిగి ఉండటం వెనుక సృష్టికర్త యొక్క జ్ఞానం, ఆయన యొక్క పనితీరు ఎంతో అద్భుతంగా ఈ యొక్క సృష్టిలో మరియు ఈ యొక్క ఒంటె యొక్క నిర్మాణంలో మనకి ఎంతో వింతలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సాధారణంగా జంతువులు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది మిగతా జంతువులే, కానీ ఒంటె తన ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా 34 డిగ్రీల నుంచి 41.7 డిగ్రీల సెల్సియస్ మార్చుకోగలదు. దీనివల్ల పగటిపూట ఎండ వేడికి దాని శరీరం త్వరగా వేడెక్కదు. తద్వారా చెమట ద్వారా నీరు వృధా కాకుండా ఉంటుంది. శరీరంలో నీరు తక్కువై రక్తం చిక్కబడినప్పుడు కూడా దీనికి ఉండే రక్త కణాలలో సులభంగా రక్త కణాలు ప్రవహిస్తాయి. ఒకేసారి 100 లీటర్ల నీళ్లు తాగినా కూడా ఈ రక్త కణాలు తమ పరిమాణం కంటే 240% ఇవి ఉబ్బినా కూడా పగిలిపోవని ఇప్పుడే మనం చదువుకోవడం జరిగింది. ఈ యొక్క ముక్కు రంధ్రాల్లో కానీ, చెవిలో ఉన్న ఎంటుకల్లో కానీ ఇలాంటి అద్భుతమైన సృష్టిలో దాని యొక్క ఆరోగ్యానికి మరియు రక్షణకి ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. మరియు దీని యొక్క విసర్జించినటువంటి ఈ యొక్క విసర్జాలు కూడా వీటిల్లో కూడా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దీని యొక్క జీర్ణ వ్యవస్థ, నడక, మోపురం వీటన్నిటిలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసుల్లో చూసినట్లయితే అల్లాహ్ తన యొక్క సృష్టి వైభవాన్ని గుర్తించమని మనుషులకు ఇచ్చే పిలుపులో ఒంటెను ఒక నిదర్శనంగా పేర్కోవడం జరిగింది. సృష్టిలో అద్భుతంలో ఒంటె ఒకటి అని అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ గాషియా 18వ సూర 17వ వాక్యంలో వారు ఒంటె వైపు చూడరా, అది ఎలా సృష్టించబడిందో అని అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే దాని శరీర నిర్మాణం, దాని యొక్క ఓర్పు మరియు ఎడారికి అనుగుణంగా అది ఎలా రూపొందించబడింది, దాని యొక్క తీరును గమనించమని అల్లాహ్ కోరుతూ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా నీటిలో ఉండే జంతువులు, నీటి బయట, నీటి లోపల, నీటి కింద, అడవుల లోపల, అడవుల బయట, రాళ్ళల్లో, రాళ్ళపైన, రాళ్ళ కింద, రాళ్ళ లోపల, భూమిలో, భూమిపైన, భూమి కింద, పాకే జంతువులు, నడిచే జంతువులు, పరిగెత్తే జంతువులు, ఎగిరే జంతువులు, ఎగిరే పక్షులు, దాంట్లో 1 కాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు, అనేక రకాల కొన్ని పాకే ప్రాణులకైతే అనేక రకాల కాళ్ళు, ఇలాంటి అనేక రకాల జంతువుల్లో అనేక రకాల ప్రత్యేకతలు, ప్రాంతానికి తగ్గట్టుగా ఎడారిలో, మంచులో, నీళ్ళల్లో ఇలా రకరకాల ప్రాంతాలలో రకరకాల ప్రాణులను సృష్టించి వీటిల్లో ఎన్నో వింతలు, అద్భుతాలు పెట్టినటువంటి అల్లాహ్కి, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కి అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్.
మరి ఈ యొక్క ఒంటె యొక్క శరీర నిర్మాణం ఎడారికి అనుగుణంగా ఎలా నిర్మించబడిందో అలానే ఇతర జీవులకి కూడా వాటికి తగ్గట్టుగా అనేక రకాల అద్భుతాలు వాటి పరిస్థితుల్లో అవి కలిగి ఉన్నాయి. ఇదంతా కూడా ఆ సృష్టికర్త యొక్క నిర్మాణమని. అందుకే ఇస్లాం ఖురాన్ ఏం చెప్తుందంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణుల్ని చూసి వాటి యొక్క గుణగణాలను చూసి మీరు వాటిని కాకుండా వాటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి సృష్టిని కాకుండా సృష్టికర్తను ఆరాధించాలి అని. ఈ యొక్క సృష్టి ఎలా సృష్టించబడింది, ఆ సృష్టిలో ఉన్న ప్రాణులు కానీ ఈ యొక్క సిస్టమేటిక్గా ప్రతిదీ కూడా ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించి గుర్తించి మరి ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించండి. ఆయన సృష్టించిన వాటిని కాకుండా ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించండి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి మానవాళి కోసం మరియు పశువులను ఆయన సృష్టించాడు. అంతేకాకుండా వాటిలో చలి నుండి రక్షణ ఉంది. ఈ యొక్క పశువుల నుంచి అనేక మందికి ఉన్ని బట్టల కోసం బ్యాగులు, అనేక రకాల వస్తువులు మరియు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వాటి నుంచి ఆహారాన్ని కూడా మనం పొందుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఖురాన్లో సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్పబడ్డటువంటి వాక్యాలు. జంతువుల నుంచి అనేక రకాల ప్రయోజనాలు మీరు పొందుతున్నారు అని. పాలు, ఆహారము, వస్తువులు, మీ యొక్క బరువులను మోసుకెళ్ళటం, మీ యొక్క ప్రయాణానికి ఉపయోగపడటం, మీ ఇంట్లోనూ బయట మీ జీవితంలో కూడా ఈ యొక్క జీవరాశులు మానవులకి అనేక రకాలుగా ఉపయోగపడతాయని ఖురాన్లో సూరా అన్-నహ్ల్ 16వ అధ్యాయం 5వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఒంటెలు ప్రయాణానికి, బరువులు మోయడానికి మరియు ఆహారానికి ప్రధాన వనరుగా కూడా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఖురాన్లో సాలిహ్ అలైహిస్సలాం గారు అనే ఒక ప్రవక్త సమయంలో ఆ యొక్క ప్రవక్తకు ఇవ్వబడిన ఒక అద్భుతంగా ఒక ఆడవంటె షీ క్యామెల్ గురించి ఒక అద్భుతాన్ని ఖురాన్లో ఒక వృత్తాంతం చెప్పడం జరిగింది. అది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన ఒక నిదర్శనంగా ఈ యొక్క ఖురాన్లో ప్రత్యేకంగా సాలిహ్ అలైహిస్సలాం గారి టైంలో ఒంటె యొక్క అద్భుతాన్ని అక్కడ సృష్టించి చూపించడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్పారంటే ఒంటెల పట్ల దయగా ఉండాలి అని మరియు వాటి యొక్క హక్కులను గౌరవించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు బోధించారు. జంతువుల పట్ల కనికరం చూపాలి అని, ప్రయాణంలో వాటికి సౌకర్యం కల్పించాలి అని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు కూడా తన యొక్క ఒంటె అయినటువంటి అల్ కస్వా అనే ఒంటె పైన ఎంతో ప్రేమ చూపించేవారు అని మరి హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒక ఆకలితో ఉన్న ఒంటెను చూసి దీని యొక్క యజమాని ఎవరైనా అడిగారు, ఈ మూగజీవుల విషయంలో అల్లాహకు మీరు భయపడండి, దేవునికి భయపడండి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఈ యొక్క మూగజీవులను మీరు హింసించవద్దు అని, అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిని ఎక్కండి, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే వాటిని మీరు ఆహారంగా తీసుకోండి అని అబూ దావూద్ హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీరు సారవంతమైన భూమిలో ప్రయాణించేటప్పుడు ఒంటెలకు భూమి నుంచి లభించే మేతను తినడానికి సమయం ఇచ్చి వాటి హక్కును చెల్లించండి అని, వాటికి తినడానికి కావలసిన ఆహారాన్ని కూడా సమకూర్చండి, ఇవ్వండి, సమయాన్ని కూడా ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రయాణం తొందరలో వాటిని ఆకలితో ఉంచకూడదు, వాటిని బాధ పెట్టవద్దని చెప్పడం జరిగింది. మరి ఇస్లామిక్ బోధనల ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఒంటె కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, అది కృతజ్ఞతకు మరియు సహనానికి, ఓర్పుకు ప్రతీక. అతి తక్కువ వనరులతో, తక్కువ ఫెసిలిటీస్తో, తక్కువ నీరు, ఆహారంతో అది అత్యంత కఠినమైన మార్గాల్లో కూడా ప్రయాణించగలిగేటటువంటి గుణం. మరి ఒక విశ్వాసికి తన జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆశలు, అత్యాశలు కలిగిన మరి అతడు ఒడిదుడకకుండా అతడు ఎదుర్కొని మరి ఎలా జీవించాలో, సహనంగా ఓర్పుతో ఎలా బతకాలో ఈ యొక్క ఒంటె అనేది మనకి అనేక విధాలుగా నేర్పిస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇస్లాంలో జంతువులను హింసించడం పాపంగా పరిగణించబడుతుంది. అందుకే కొన్ని హదీసుల్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, ఒక కుక్కకి నీళ్లు తాగిపించినా, ఒక పిల్లికి ఆహారం పెట్టినా కూడా ఇది పుణ్యమని, దేవుడికి నచ్చితే కనుక ఈ యొక్క పనుల ద్వారా కూడా మన యొక్క పాపాలను క్షమించి స్వర్గానికి పంపించే అవకాశాలు ఉంటాయని, దారిలో అడ్డంగా ఒక రాయిని పెట్టడం కానీ మరి ఏదైనా బ్లాక్ చేయడం కానీ మంచిది కాదు. రోడ్డు మధ్యలో ఒక రాయి ఉంటే కూడా తీసి పడేయడం మంచిది అని
ఇలాంటి ఇంకా అనేక విషయాలు చెప్పడం జరిగింది. సమాజ సేవకి చాలా పెద్దపీట వేస్తుంది ఇస్లాం. మనల్ని మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటామో సమాజంలో ఉన్నటువంటి ఇతరుల పట్ల కూడా గౌరవ మర్యాదలతో కలిగి ఉండాలని, ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించాలని, చివరికి ఇతర మూగ జీవులను కూడా ప్రేమించాలి, గౌరవించాలి, వాటికి కూడా మర్యాద ఇవ్వాలని, వాటిని కూడా హింసించవద్దు అని, ఈ చివరికి బక్రీద్ పండుగ అప్పుడు ఈ యొక్క ఇస్లామిక్ పండుగలు 2 పండుగలప్పుడు కూడా బక్రీద్ పండుగ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఒక జంతువు ఎదురుగా ఇంకొక జంతువుని మీరు జబా చేసేటప్పుడు వాటి ఎదురుగా మీరు కత్తి నోరవద్దు అని, అంటే ఈ విధంగా వాటిని ఇబ్బంది కలిగించవద్దు, వాటిని భయపెట్టవద్దు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి వాటి పట్ల ప్రేమ, గౌరవ మర్యాదలు ఎలా కలిగి ఉండాలో, ఎంతవరకు కలిగి ఉండాలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈనాడు ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూర అల్ బకరా 45-46 వాక్యాలు, ఇతర వాక్యాల్లో కూడా మీరు ఏదైనా కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది వస్తే కనుక మీరు దేవుడికి ప్రార్థన చేయండి లేదా నమాజ్ చేయండి, మరియు మీరు ఓర్పు వహించండి, ప్రార్థన చేసి ఓపిక పట్టండి. ప్రతి కష్టం తర్వాత మీకు సౌలభ్యం అనేది దొరుకుతుంది. ప్రతి కష్టం తర్వాత సౌలభ్యం అనేది దొరుకుతుంది. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశ చెందవద్దు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి ఒడిగట్టవద్దు. నీతి నిజాయితీ కలిగినటువంటి సరైన పద్ధతిలోనే మీరు బతకడం కోసం ప్రయత్నించండి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరియు ఇతర ప్రాణులు, ఇతర మనుషులు, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే అందరితో కూడా కలిసిమెలిసి జీవించమని, అందరి యొక్క హక్కులను నెరవేర్చమని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఒంటె ద్వారా ఏదైతే ఈ యొక్క విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో దేవుడు తెలియజేస్తున్నాడో, మరియు ఇతర శాస్త్రీయ పరంగా కూడా ఏదైతే మనం గమనించగలిగామో, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఓర్పుతోటి, సహనంతో జీవించే భాగ్యాన్ని, అటువంటి సహనాన్ని, ధైర్యాన్ని మనకు ప్రసాదించమని, మనకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించమని, మన పాపాలను క్షమించమని, మన పాపాలు క్షమించమని, మనల్ని నరకం నుంచి రక్షించి మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారిపైన శాంతిశేఖరాలు కురిపించమని, నేను ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో లేదా చూస్తున్నారో, మరియు ఎవరైతే అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఆ యొక్క దేవుని యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారందరి తరపున కూడా, మనందరి తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అదేవిధంగా వల్ల మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిశేఖరాలు కురిపించడం వల్ల, ఎవరైతే ప్రార్థించమన్నారో, ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అలా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం చూస్తున్నారో, వింటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను వల్ల, మందరినీ కూడా నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.